నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 2026లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా కొత్తూరు పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజ్జల్ శ్రీనివాస ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. శుక్రవారం నాడు స్పీకర్ గారి నివాసంలో జరిగిన ఈ భేటీలో డాక్టర్ గజ్జల్ శ్రీనివాస మహాసభల విశేషాలను స్పీకర్ వివరించారు. తెలుగువారి అనురాగ సంగమం అనే నినాదంతో 2026 జనవరి 3, 4 మరియు 5 తేదీల్లో గుంటూరు, అమరావతిలోని సత్యసాయి స్పిరిచువల్ సిటీ సాయి బొమ్మిడాల నగర్ వేదికగా ఈ మహాసభలు జరుగుతాయని తెలిపారు. ఈ ఆహ్వానంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీ రామారావు గారి పేరుతో ఈ మహావేదికను నిర్వహిస్తూ ఉండటం తెలుగు జాతికే గర్వకారణమని కొనియాడారు. ఈ 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో తాను తప్పకుండా పాల్గొంటానని నిర్వాహకులకు హామీ ఇచ్చారు. స్పీకర్ ని కలిసిన వారిలో వైస్ ప్రెసిడెంట్ మేడికొండ శ్రీనివాసాచారి, సలహాదారు అడ్డాల వాసు ఉన్నారు. అలాగే నర్సీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శ్రీ సూర్యచంద్ర, ఇతర టీడీపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామారావు గారి వేదిక పైన మా అందరికీ తెలుగు జాతి స్వాభిమానం, తెలుగు జాతికి, ఈ తెలుగు నేలకి ఒక గుర్తింపు వచ్చిందంటే ఆ మహానుభావుడు అది శ్రీ నందమూరి తారక రామారావు గారు. శ్రీకృష్ణదేవరాయలు, రాజరాజ నరేంద్రుడు, ఎంతో మంది మహాకవులు ఈ తెలుగు భాషని సుసంపన్నం చేశారు. కానీ చాలా ఏళ్ళు నాలాంటి కళాకారుడు ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా నీది ఏ ఊరు అని అంటే నాది విజయవాడ, ఇంకోటి అంటే సాంబారోడా మీరు అన్న అవమానాల నుంచి మన తెలుగు జాతిని బయటపడేసి ముఖ్యంగా ఆంధ్రుల యొక్క స్వాభిమానాన్ని నిలబెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మా నందమూరి తారక రామారావు గారు. ఇవాళ మనము ఏదన్నా శిరస్సుంచుకుని శిరశక్తి స్వాభిమానంగా తిరుగుతున్నామంటే ఈ భారతదేశంలో, ఈ ప్రపంచం మొత్తం మీద తెలుగు జాతి, అది కేవలం ఎన్టీ రామారావు గారు మనకిచ్చినటువంటి వరం. నేను తెలుగువాడిని, నాది తెలుగు జాతి అని ఆయన జీవించినంత కాలం తెలుగు భాష కోసం, తెలుగు సంస్కృతి కోసం, తెలుగు జీవన విధానం కోసం ఆయన జీవించాడు. అదే స్ఫూర్తితోటి నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాకపోయినా అదే స్ఫూర్తితోటి ఆయన తెలుగు జాతి స్వాభిమానాన్ని కాపాడడం కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ పెట్టాడు ఆ రోజున ఆయన. అప్పటి నుంచి మా అన్నగారు అయ్యన్న పాత్ర గారు 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే చేసినటువంటి మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ రోజుకి ఎంత ఒత్తిడున్నా, ఇతర సమయాల్లో ఎంత ఒత్తిడున్నా కూడా నా కృతజ్ఞత, రామారావు గారి ఎడల నా కృతజ్ఞత. నేను ఏమీ కానప్పుడు నన్ను ఎమ్మెల్యేని చేశాడు, మినిస్టర్ని చేశాడు, అన్నీ చేశాడు. ఇవాళ ఆయన అత్యున్నతమైనటువంటి పోస్టులో ఉన్నారు. ఇవాళ పదవిలో స్పీకర్, శాసనసభాధిపతి. ఇవాళ అటువంటి గొప్ప పోస్టులో ఇంతవరకు తీసుకొచ్చి కూర్చోబెట్టారంటే అంత నందమూరి తారక రామారావు గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజ్ఞత. నేను కోరేది వారిని ప్రత్యేకించి ఎందుకు వచ్చారంటే, ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభల యొక్క లోగో ఏదైతే ఉన్నదో దాని 7 నెలల క్రితమే నేను వారి దివ్య హస్తాలతోటి, నేను అమృత హస్తాలతోటి, స్నేహస్తాలతోటి వారిని లాంఛనంగా ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ తెలుగు మహాసభలకి సన్నాహాలు మొదలు పెట్టాము. 50 దేశాల నుంచి తెలుగు వెలుగులన్నీ కూడా వస్తున్నారు ప్రతినిధులు. అలాగే ఈ భారతదేశంలో ఎన్ని తెలుగు సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అలాగే 5 గవర్నర్లు వస్తున్నారు. అలాగే ఇప్పుడే ఫోన్ మోగుతోంది ఒక దేశాధ్యక్షుడి దగ్గర నుంచి, వారు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ రాత్రికి అది ఫైనలైజ్ అవుతుంది. అన్నగారిని నేను కోరాను, అన్నగారు మీరు కార్యక్రమానికి రావాలి అంటే అయ్యన్న పాత్రుడు గారు, అన్నా నేను 3వ తారీఖు ఉదయం నుంచి 5వ తారీఖు రాత్రి నీ సమావేశాలు ముగిసేంత వరకు రామారావు గారి ఆయనతో ఉన్నటువంటి నాకున్న ప్రేమను తెలుపుకోవడానికి నేను అక్కడే ఉంటాను 3 రోజులు అన్నాడు మహానుభావుడు. ఆయన దగ్గరుండి ఈ తెలుగు మహాసభల్ని నడిపించాలని, తెలుగు తేజాన్ని, రామారావు గారు కోరుకున్నటువంటి ఈ తెలుగు ఆత్మని, ఈ యొక్క తెలుగు వెలుగుల్ని వారు ముందుకు తీసుకెళ్లాలని నేను కోరడం కోసం వచ్చారు. వారు అంగీకరించారు. వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా అన్నగారిని మీరు ఎప్పుడు కూడా ఇలాగే శాసనసభ్యులుగా ఈ కుటుంబాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి ఆత్మీయులుగా మీ అందరికీ కూడా ఒకేసారి
ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 3, 4, 5 గుంటూరులో, సత్యసాయి స్పిరిచువల్ సిటీలో, ఏటుకూరు హైవేలో చాలా ఘనంగా జరగబోతున్నాయి. లక్షలాది మంది వస్తున్నారు. మీరు కూడా వచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.